नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी अष्टभ्यादेशतारि जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama, Rama Rama, Hare Hare. Jaya Radha Rasmi Hari, Radha Rasmi Hari, Radhe Jaya Prabhupada, Prabhupada, Jaya Prabhupada, Jaya Prabhupada. Ittai Gora Hari Bol, Hari Bol, Hari Bol, Hari Bol. Jaya Radha Madhava Kunja Bihari, Jaya Radha Madhava Kunja Bihari, Jaya Gopijana Vallabha Girivaradhari, Jaya Gopijana Vallabha Girivaradhari, Jaya Yashodanandana Rajana Ranjana, Yashodanandana Rajana Ranjana, Yamuna Tira Vanachari, Yamuna Tira Vanachari, Jaya Radha Madhava Kunja Bihari, Jaya Radha Madhava Kunja Bihari. जय जय श्री श्री राधा रस बिहारी की जय, श्री श्री सीताराम लक्ष्मण की जय, शीला प्रभुपाद की जय, गौर प्रेमानंदे। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्यपाश्रयः, मत्प्रसादवाप्नोति शाश्वतं पदमव्ययम्। सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्व्यपाश्रयः,
మత్ ప్రసాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. నా విశుద్ధ భక్తుడు నా రక్షణలో అన్ని రకాల కార్యాలలో నెలకొన్నప్పటికీ నా అనుగ్రహం చే శాశ్వతమైన నాశరహితమైన ధామమును చేరుకుంటాడు. మద్వ్యపాశ్రయ అనే పదానికి భగవంతుని రక్షణలో అని అర్థము. భౌతిక కల్మషం నుండి విముక్తుడు కావడానికి విశుద్ధ భక్తుడు భగవంతుని నిర్దేశము లేదా భగవత్ ప్రతినిధి అయిన గురుదేవుని నిర్దేశంలో పనిచేస్తాడు. విశుద్ధ భక్తునికి కాల పరిమితే ఉండదు. అతడు సర్వదా అంటే రోజుకు 24 గంటలు భగవంతుని నిర్దేశంలో 100% కర్మల్లో నెలకొని ఉంటాడు. ఆ విధంగా కృష్ణ భక్తి భావనలో నెలకొన్న భక్తిని పట్ల దేవదేవుడు అతి కరుణామయుడై ఉంటాడు. ఎన్ని కష్టాలు కలిగినప్పటికీ అతడు చివరకు దివ్యధామానికి అంటే కృష్ణలోకానికి చేర్చబడతాడు. అక్కడ అతనికి నిశ్చయంగా ప్రవేశం కలుగుతుంది. ఇందులో సందేహమే లేదు. ఆ పరంధామంలో మార్పు అనేది ఉండదు. సమస్తము నిత్యము నాశరహితము జ్ఞానపూర్ణము అయి ఉంటుంది. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో దిస్ 18వ అధ్యాయం మోక్ష యోగం ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసాం. సో లాస్ట్ వీక్ మనం చదువుకున్నాం బుద్ధ్యా విశుద్ధయా యుక్తో దృష్ట్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషో వ్యుధస్య చ వివిక్తసేవి లఘు అషి యథావాక్కాయ మానసః ధ్యానయోగా పరో నిత్యం వైరాగ్యం సముపశ్రితః అహంకారం బలం దర్పం కామః క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మభూయాయ కల్పతే. సో ఈ 18 అధ్యాయాల్లో కృష్ణుడు చెప్పిన కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం అవన్నీ కూడా చేసిన తర్వాత బ్రహ్మస్థితిలోకి ఎలా వచ్చిన వాడి లక్షణాలు ఏంటో చెప్తున్నాడు అనమాట. సో మెయిన్ వీళ్ళందరూ అహంకారాన్ని నుంచి బలం, దర్పం, బలం అంటే శారీరక బలం అని అర్థం చేసుకోకూడదు. కామరాగాలతో కూడిన బలం, అర్జునుడికి కూడా బలంగా ఉంది. కామరాగాలతో కూడిన బలం అని మనం 7వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. సో కామరాగాలతో కూడిన బలం నుంచి విముక్తుడై, అహంకారాన్ని నుంచి ముక్తుడై, అహంకారం, బలం, దర్పం అంటే గర్వం నుంచి ముక్తుడై, కామక్రోధం, సో కామం క్రోధం పరిగ్రహం అంటే ఎప్పుడు దానం తీసుకోవడమే వాళ్ళకి. కొంతమంది మన ఇస్కాన్లో అంటుంటాం దేనా బ్యాంక్ అండ్ లేనా బ్యాంక్. సో మీరందరూ దేనా బ్యాంక్ అయి ఉండాలి, మేము లేనా బ్యాంక్ అయి ఉండాలి. ఇస్కాన్ వాళ్ళందరూ లేనా బ్యాంక్, సో గృహస్థులందరూ దేనా బ్యాంక్ అయి ఉండాలని ప్రీచింగ్ చేస్తుంటాం. సో పరిగ్రహం అంటే ఎప్పుడు ఎవరో ఒకరి అనుకుంటూ ఉంటారు అనమాట. వీడు అది ఇచ్చేయాలి, వాడు ఇది ఇచ్చేయాలి, వీడి దగ్గర ఇంత డబ్బు ఉన్నది నాకు ఇచ్చేయాలి, ఇది ఎప్పుడు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఉంటారు అనమాట వాళ్ళు. సో ఆముదం చెట్టు యొక్క ఆకులు ఆ రకమైన అలాగే ఉంటాయి అనమాట. సో తీసుకోవడానికి రెడీగా ఉన్నట్టు అలాగే. సో కొంతమంది ఎప్పుడు తీసుకోవడానికి రెడీగా ఉంటారు అది. సో ఒకసారి ఒక వ్యక్తి ఎప్పుడు దానం కావాలని వాడు ఎప్పుడు ఏడుస్తుంటాడు. సో ఒకసారి
నూతిలో పడిపోయాడు. సో నూతిలో పడిపోతే ఎవడు వచ్చి రక్షించాలని అనుకున్నాడు. రక్షించాలని అనుకుని చెయ్యి చాపి చెయ్యవు అన్నాడు. చెయ్యవు అంటే వాడు ఇవ్వడానికి వెనకాడు సందేహపడుతున్నాడు. అప్పుడు వాడికి అర్థమైంది వీడికి ఇచ్చే అలవాటు లేదని. సో చెయ్యి ఇవ్వాలని అంటే వాడికి బెంగపెట్టిపోతే అంటే అప్పుడు అన్నాడు చెయ్యి తీసుకో అన్నాడు. చెయ్యి తీసుకో అంటే అప్పుడు పట్టుకున్నాడు. అలాగా కొంతమందికి ఎప్పుడు తీసుకోవాలని ఈ పరిగ్రహం ఇది చాలా చెడ్డ అలవాటు అనమాట. సో విముచ్య నిర్మమ శాంత వీటన్నిటి నుంచి ముక్తులై ఉంటే వాళ్ళకి శాంతి దొరుకుతుంది. వాళ్ళు బ్రహ్మభూయాయ కల్పతే. సో బ్రహ్మభూయాయ కల్పతే అంటే అవన్నీ ఉంటే బ్రహ్మాన్ని తెలుసుకున్నట్టు కాదు, బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి అర్హతలు పొందే ఉంటాడు అని అర్థం అన్నమాట. బ్రహ్మభూయాయ కల్పతే అదే. సో మనం బ్రహ్మాన్ని తెలుసుకోవాలని అనుకుంటే సో ఈ శ్లోకాల్లో చెప్పిన అన్ని లక్షణాలు మనలో ఉండాలి. సో ఈ కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం ఇవన్నీ శ్రద్ధగా అభ్యాసం చేసుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడికి భక్తి యోగం అంటే వైదిక భక్తి అన్నమాట. సో ఈ స్టేట్ కి ఈ స్థితికి మనం చేరుకోవాలి. బ్రహ్మభూయాయ కల్పతే. మనం ఈ బ్రహ్మభూయాయ కల్పతే అంటే నేను చెప్పినట్టు ఈ బ్రహ్మాన్ని తెలుసుకోగలిగిన అర్హతని మనం పొందుతాము. అందువల్ల కృష్ణుడు అంటున్నాడు బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి సమ సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరం. సో బ్రహ్మభూత ప్రసన్నాత్మ. సో ఇక్కడ పరాభక్తి అని కృష్ణుడు అంటున్నాడు. పరాభక్తి అంటే 3 రకాలైన భక్తి ఉన్నది. అదేమిటంటే వైదిక భక్తి, రాగానుగ భక్తి, మూడోది ప్రేమ భక్తి. సో ఈ ప్రేమ భక్తి పొందాలని ఎవరైనా అనుకుంటారో వాళ్ళకి బ్రహ్మభూయాయ కల్పతే ఈ లక్షణాలన్నీ ఉండాలన్నమాట. సో మనం వైదిక భక్తి చేసుకుని మనం ఈ స్థితికి మనం చేరుకోవాలన్నమాట. సో కొంతమంది నిష్కామ కర్మయోగం చేసుకుని ఈ స్థితికి చేరుకుంటారు. కొంతమంది జ్ఞానాన్ని పొంది ఈ స్థితికి చేరుకుంటారు. సో తర్వాత ఇక్కడ జ్ఞానం అంటే ఏమిటో మనం చాలా శ్రద్ధగా జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. సో ఎవరైనా చెప్పగలరు ఎవరు జ్ఞానం అంటే ఇక్కడ జ్ఞానం అంటే ఏమిటి? సో జ్ఞానానికి ఎన్నో రకాలైన స్టేజెస్ ఉన్నాయి. సో ఇక్కడ జ్ఞానం అంటే యాక్చువల్గా జ్ఞానం అంటే ఏమిటి? ప్రభు నేనెవరు అని తెలుసుకోవడం, లేదా భగవంతునికి నాకు సంబంధం ఏంటిదని తెలుసుకోవడం, భగవంతుని గురించి తెలుసుకోవడం. జ్ఞానం అంటే ఫస్ట్ 6 చాప్టర్స్ లో నేను ఎవరు అని తెలుసుకోవడం అది జ్ఞానం. కానీ 18వ అధ్యాయంలో జ్ఞానం అంటే పరమాత్మ అనుభూతిని పొందడం. సో ఎవరైతే కృష్ణుణ్ణి అన్ని చోట్ల చూస్తారో వాడు అసలైన జ్ఞానం ఉన్నవాడు అనమాట. సో పరమాత్మ అనుభూతి ఇవన్నీ మొదటంతా కూడా థియరీ అనమాట. నేను సో యాక్చువల్గా నేను ఆత్మని కొంతమంది అంటుంటారు నేను పరమాత్మ ఒకటే అని, అది మాయావతి ఫిలాసఫీ, అందరూ అనుకుంటారు. సో నేను శరీరం నుంచి వేరు, ఇవన్నీ కూడా జ్ఞానమే, కానీ చాలా ప్రిలిమినరీ నాలెడ్జ్ అన్నమాట. అసలైన జ్ఞానం ఏమిటంటే పరమాత్మని అనుభూతి పొందడం అన్నమాట. సో ప్రతి చోట ప్రతి వాళ్ళ హృదయాల్లో పరమాత్మని చూడాలి. సో అందువల్ల కపిల్ దేవ్ భగవాన్ 3వ స్కంద భాగవతంలో అదే చెప్పాడు. కొంతమంది చాలా శ్రద్ధగా శ్రీ విగ్రహారాధన చేస్తారు. ఎంత శ్రద్ధగా శ్రీ విగ్రహారాధన చేసి నాకు ఇష్టమైన అన్ని కూడా నాతో అర్పించి, అటువంటి వాళ్ళు కూడా ఎవరైతే
మిగతా భక్తుల్లో హృదయాల్లో నివసిస్తున్న నన్ను గుర్తించరో అటువంటి వాళ్ళ పూజ బూడిదలో పోసిన పన్నీరు అని కపిలదేవ్ భగవాన్ అంటాడు. సో మనం జ్ఞానం అంటే పరమాత్మ అనుభూతి. సో మనం ఎప్పుడైతే పరమాత్మని అందరి హృదయాల్లో మనం చూస్తామో అప్పుడు మనం ఎవరి పట్ల కూడా అపరాధం చేయమన్నమాట. అది చాలా మంది అంటుంటారు, అపరాధం చేయకుండా ఎలాగా మనల్ని మనం కాపాడుకోవాలి అని. సో ఇది పెద్ద రహస్యం అనమాట. సో మనం ఎప్పుడైతే ఈ పరమాత్మ అనుభూతి మనం పొందుతామో, పరమాత్మని అందరి హృదయాల్లో మనం చూస్తూ ఉంటాము, ప్రతి వాళ్ళ హృదయాల్లో. సో అటువంటి జ్ఞానం ఉన్నవాళ్ళు, అటువంటి అనుభూతి ఉన్నవాళ్ళు ఎవరి పట్ల కూడా అపరాధం చేయరు. లేకపోతే మనం ఎంత కొన్ని సంవత్సరాల నుంచి మనం వింటూ ఉంటాం అపరాధం చేయకూడదు, అపరాధం చేయకూడదు, కానీ ఆ పరిస్థితి వచ్చినప్పుడు అపరాధం చేస్తూ ఉంటాం. ఎందువల్ల? ఎందుకంటే ఆ పరమాత్మ అనుభూతి లేదనమాట. సో అది చాలా ఇంపార్టెంట్. సో కృష్ణుడు అదే అంటున్నాడు, ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళు మద్భక్తి మద్భక్తి లభతే పరాం, సో పరాభక్తిని పొందుతారు అని. సో అటువంటి పరాభక్తిని పొందిన వాళ్ళకి స్థితి ఏమిటి? సో అప్పుడు అంటున్నాడు భక్త్యామాం అభిజానాతి. అభిజానాతి అంటే సంపూర్ణంగా తెలుసుకోవాలి. అభిజ్ఞాన స్వరాట్, మనం ఫస్ట్ క్యాంటో ఫస్ట్ వర్స్, ఓం నమో భగవతే వాసుదేవాయ జన్మాద్ అస్యతః అన్వయాత్ ఇతరత స్వార్థేషు అభిజ్ఞాన స్వరాట్. అభిజ్ఞాన స్వరాట్ అంటే ప్రభుపాద చెప్తారు అనమాట, కంప్లీట్ నాలెడ్జ్. కంప్లీట్ నాలెడ్జ్ అంటే, సో మనకి కంప్లీట్ నాలెడ్జ్ లేదు ఇప్పుడు, కానీ యావన్యాశ్చాస్మి తత్వతః. యావన్యాశ్చాస్మి తత్వతః అంటే నేనెవరు, నేను ఎలాంటి వాడిని, నేను ఎంత గొప్పవాడిని, ఇవి తెలుసుకోవడం అన్నమాట. యావన్యాశ్చాస్మి తత్వతః. యావన్యాశ్చాస్మి తత్వతః అంటే అభిజ్ఞాన స్వర అభిజ్ఞానం భక్త్యామాం అభిజానాతి యావన్యాశ్చాస్మి తత్వతః. సో అభిజ్ఞానం అంటే సంపూర్ణంగా తెలుసుకోవడం, సంపూర్ణ జ్ఞానం. సంపూర్ణ జ్ఞానం ఏంటి అంటే కృష్ణుడు ఎవరు, కృష్ణుడు ఎవరు, కృష్ణుడి యొక్క స్వరూపం ఏమిటి, కృష్ణుడు ఎంత గొప్పవాడు, కృష్ణుడు ఏం చేస్తుంటాడు. ఇది సంపూర్ణ జ్ఞానం అంటే ఇదే అన్నమాట. సో ఎవరైతే బ్రహ్మభూత స్థితిలోకి వచ్చి అందరి హృదయాల్లో సమసర్వేషు భూతేషు అంటే అదే అర్థం అనమాట. నేను చెప్పినట్టు సమత్వం ఎక్కడ ఉంటుందంటే మనం ఎప్పుడైతే కృష్ణుడిని అందరి హృదయాల్లో చూస్తుంటామో అదే సమానత్వం అన్నమాట. సో సేమ్నెస్. లేకపోతే ఉపాధి భేదం ఎప్పుడూ ఉంటుంది. సో ఉపాధి భేదాలు కాకుండా కృష్ణుడిని మనం ఎప్పుడైతే అందరి హృదయాల్లో ఎప్పుడు చూస్తుంటామో అటువంటి దాన్ని సమదృష్టి అంటారు, సమసర్వేషు భూతేషు. అదే అన్నమాట. సో అటువంటి పరిస్థితి, అటువంటి స్థితికి చెందినవాడు పరాభక్తిని పొందుతాడు. ఆ పరాభక్తిని పొందినవాడు స్థితి ఏమిటి అంటే భక్త్యామాం అభిజానాతి. అభిజానాతి అంటే సంపూర్ణంగా తెలుసుకోవడం. సో సంపూర్ణంగా తెలుసుకోవడం ఏంటంటే కృష్ణుడి యొక్క స్వరూపము, కృష్ణుడి యొక్క గొప్పతనము, కృష్ణుడి యొక్క ఉనికి, కృష్ణుడి యొక్క ధామము, కృష్ణుడి యొక్క లీలలు, ఇవన్నీ తెలుసుకోవడమే యావన్యాశ్చాస్మి తత్వతః అని మనం అర్థం చేసుకుంటాం. సో అటువంటి వాడు విశతే విశతే తదనంతరం. అనంతరం అంటే అప్పుడు తెలుసుకుంటాడనమాట. నేను ఈ మాయా ప్రభావం వల్ల నేను కృష్ణుడితో కృష్ణుడి యొక్క మాయా శక్తిలో పడిపోయి, మాయా ప్రభావంలో పడిపోయి నేను ఈ శరీరాన్ని అని అనుకుంటున్నాను. సో నాకు కృష్ణుడికి సంబంధం లేదు అని ఒక అంతర్భావం మనకి కలుగుతుంది. నాకు కృష్ణుడికి కృష్ణుడు ఉన్నాడు, కానీ అంతరం అంటే నాకు కృష్ణుడికి క్వాలిటేటివ్లీ నేను నాకు క్వాంటిటేటివ్లీ డిఫరెంట్,
క్వాలిటేటివ్లీ సేమ్ అనమాట. సో తెలుగులో ఏమంటారు తెలుగు, సో క్వాలిటేటివ్లీ అంటే నేను కృష్ణుడు క్వాలిటేటివ్లీ సేమ్ అనమాట, అంటే సమానం. అది ఏంటంటే ప్రభుపాద్ ఉదాహరణ ఇస్తారు. మనము ప్రైమ్ మినిస్టర్ మోదీ మనందరం కూడా భారతీయ పౌరులమే. సో ఈ సమానత్వం అందరికీ ఉన్నది. కానీ మోదీ ప్రైమ్ మినిస్టర్, మనం సాధారణ పౌరులు. అలాగే ఈ సమానత్వం మనతో కృష్ణుడు మనం అందరం కూడా బ్రహ్మన్ అన్నమాట. అహం బ్రహ్మాస్మి, బ్రహ్మనే. సో ఈ స్పిరిట్ మనకు ఉండాలి. కానీ కృష్ణుడు పరబ్రహ్మ, మనం సాధారణ బ్రహ్మని అన్నమాట. సో ఇది సో ఈ భేదం అంతరం తదనంతరం అంతరం నాకు కృష్ణుడికి ఈ క్వాలిటేటివ్లీ భేదం లేదని మనం తెలుసుకోవడమే అంటున్నారు. అందువల్ల ప్రభుపాద్ చెప్తున్నారు, నా ధామంలోకి వస్తారు విషతే తదనంతరం. సో నేను లాస్ట్ టైం బాగా క్లియర్ గా చెప్పాను, మళ్ళీ చెప్పను. సో ఈ చాలా ఫేమస్ వర్స్ ఉంది, ఏన్యే అరవిందాక్ష విముక్త మానినస్ త్వయస్థ భావ అవిశుద్ధ బుద్ధయ ఆర్య కృష్ణేణ పరంపదం తతః పతంతి అద అనాదృత యుష్మదంగ్రయ. చాలా మంది మాయావాది సన్యాసులు, బ్రహ్మవాదులు వీళ్ళందరూ కూడా సాయుజ్యముక్తి పొందడానికి ప్రయత్నిస్తారు. సాయుజ్యముక్తే పరమోత్కృష్టమైనటువంటి ముక్తి అని వాళ్ళు భావిస్తారు. కానీ బ్రహ్మదేవులు ప్రార్థనలో 10వ స్కందం 2వ అధ్యాయంలో ఏన్యే అరవిందాక్ష విముక్త మానినస్, వాళ్ళందరూ కూడా విముక్త మాని, మేము ముక్తులు అయిపోయేమని అనుకుంటారు. మానిన వాళ్ళకి యాక్చువల్ గా ముక్తి పొందలేదు అనమాట వాళ్ళు. ఎందుకంటే ఏన్య అరవింద ముక్తి వయస్థ భావ అవిశుద్ధ బుద్ధయ. అవిశుద్ధ బుద్ధయ మీన్స్ అంటే వాళ్ళ యొక్క అంతఃకరణ దూషితమైనది అని అర్థం చేస్తారు. అవిశుద్ధ బుద్ధయ, వాళ్ళకి బుద్ధి తక్కువైన వాళ్ళు అన్నమాట. వాళ్ళ బుద్ధి కలుషితమైన బుద్ధి ఉన్న వాళ్ళు, అంతఃకరణ ఉన్న వాళ్ళు. సో ఎందుకంటే ఆర్యకృష్ణ పరంపరం తప్ప ఎంతో తీవ్రమైన తపస్సు చేసి ముక్తి పొందిన వాళ్ళు కూడా, సాయుధ్య ముక్తి ఈ నిరాకార బ్రహ్మంలో విలీనమై ఉన్న వాళ్ళు కూడా అటువంటి స్థితిలో ఉన్నా సరే కృష్ణుడి యొక్క పాదపద్మాల పట్ల ఆసక్తి లేకపోవడం వల్ల, రుచి లేకపోవడం వల్ల, కృష్ణుడి యొక్క రూపం దివ్య రూపం అని అర్థం చేసుకోకపోవడం వల్ల అటువంటి ఆర్య కృష్ణున పరంపదం తతః పతంతి అధ అనాదృత యుష్మదంగ్రయ పతంతి అధ. వాళ్ళందరూ కూడా అటువంటి ఎలివేటెడ్ స్టేజ్ నుంచి వాళ్ళు మళ్ళీ దిగజారిపోతారు అని బ్రహ్మదేవుడు అంటాడు 10వ స్కంధంలో. సో ఈ విషతే తదనంతరం అంటే మనం కృష్ణుడి యొక్క ధామంలోకి వెళ్ళడము అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ సర్వకర్మాణి మనస సర్వకర్మాణి అపి సదా కుర్వాణో మద్ వ్యపాశ్రయ మత్ ప్రసాదాత్ అవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. సో ఇక్కడ మనం 18వ అధ్యాయంలో మొదట్లో మనం చాలా విస్తారంగా చర్చించుకున్నాం. కామ్యకర్మ అంటే ఏమిటి, మళ్ళీ నైమిత్తిక కర్మ అంటే ఏమిటి, ఇవన్నీ కూడా కామ్యకర్మ, నైమిత్తిక కర్మ, ఆ తర్వాత సో ఇవన్నీ మిగతా అన్ని రకాలైన కర్మలు. సో అక్కడ ఎవరైతే విడిచిపెడతాడో వాడు కామ్యకర్మల్ని విడిచిపెట్టిన వాడు కామ్యానాం కర్మణాన్యాసం సన్యాసం కవయో విదుహు అని కృష్ణుడు డిఫైన్ చేస్తాడు. సో కామ్యకర్మల్ని విడిచిపెట్టి వాడు ఎవరైతే ఉన్నాడు వాడు సన్యాసి అని కృష్ణుడు కొంతమంది అంటారు అని కవయో విదుహు అని కృష్ణుడు చెప్తాడు. కానీ ఇక్కడ మాత్రం కృష్ణుడు చెప్తున్నాడు అన్ని కర్మలు చెయ్యి నువ్వు, సర్వకర్మాణి అపి సదా. కామ్యకర్మ, నిష్కామ కర్మ, ఇంకా నైమిత్తిక కర్మ, ఈ అన్ని కర్మలు చెయ్యి, సర్వకర్మాణి అపి సదా. కానీ ఒక కండిషన్ ఏంటంటే మద్వ్యపాశ్రయ, నన్ను ఆశ్రయించి చెయ్యి, నన్ను ఆశ్రయించి చెయ్యి. నన్ను ఆశ్రయించి చేస్తే ఏమిటవుతుంది? మత్ ప్రసాదాత్. ప్రసాదం అంటే
మెర్సీ అనుగ్రహం, రైట్. సో అనుగ్రహం, సో నా అనుగ్రహం వల్ల మత్ ప్రసాదాత్ శాశ్వతం పదమవ్యయం. శాశ్వతం పదమవ్యయం అంటే నా అనుగ్రహం వల్ల నువ్వు నా శాశ్వతమైనటువంటి ధామాన్ని, పదం అంటే ధామం అన్నమాట. సో నా శాశ్వతమైనటువంటి ధామాన్ని నువ్వు పొందుతావు అని కృష్ణుడు అర్జునుడికి అభయం ఇస్తున్నాడు అన్నమాట. సో మనందరికీ అభయం ఇస్తున్నాడు. సో అదే బాగా అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిలో కృష్ణ అన్నాడు అన్ని కర్మల్ని విడిచిపెట్టి, ఎందుకంటే అవన్నీ బంధిస్తాయి. కానీ ఇక్కడ అంటున్నాడు సర్వకర్మాని అపిసదా, కానీ ఒక కండిషన్, కుర్వానో మద్వ్యపాశ్రయ, నన్ను ఆశ్రయించి చెయ్యి. నన్ను ఆశ్రయించి చేయడం అంటే ఏమిటి? హరే కృష్ణ ప్రభుజీ. అంటే భగవంతుని మీద ధ్యానంతో చెయ్యాలి అని, భక్తితో ధ్యానంతో చెయ్యాలి. సర్వేషు కాలేషు మయర్పిత మనోబుద్ధి, అక్కడ ఉన్నారు కదా కృష్ణ చెప్పాడు కదా, మయర్పిత మనోబుద్ధి. తస్మాత్ సర్వేషు కాలేషు మా మనస్పుర యుధ్యచ మయర్పిత మనోబుద్ధి మామే వేష్యసి అసంశయ. అక్కడ కూడా కృష్ణ చెప్పాడు 8వ అధ్యాయంలో తస్మాత్ సర్వేషు కాలేషు. సో ఇక్కడ ఏంటంటే ఈ రెండే, నేను చేస్తున్నానని అహంకారం విడిచిపెట్టి మనం మనసా వాచ కర్మణ ఈ మూడిటితో చేసిన కర్మలన్నింటినీ కూడా, ఆ కర్మఫలాలన్నింటినీ కూడా కృష్ణుడికి అర్పించి, ఈ కృష్ణుడే నన్ను ఈ పని చేయిస్తున్నాడు, అందువల్ల ప్రతిదీ కృష్ణుడి యొక్క ఆస్తే కదా, కృష్ణుడిదే అన్ని కూడా. అందువల్ల ఈ జ్ఞానంతో మనం కృష్ణుడికే అర్పించి, నేను చేస్తున్నానని అహంకారాన్ని త్యజించి అన్ని మనసా వాచ కర్మణ చేసిన కర్మలన్నింటినీ కూడా కృష్ణుడి యొక్క ఆశ్రయం పొందడం అన్నమాట. సో ఆశ్రయం అంటే ఆశ్రయం అంటే ఇక్కడ విశ్వనాథ చక్రవర్తి అంటారు భక్తియుక్త సేవ అని విశ్వనాథ చక్రవర్తి అంటారు. సో నిత్య నైమిత్య కర్మలు ఇవన్నీ కూడా కృష్ణుడిని సో ఇక్కడ భక్తియుక్త సేవ అని మనం అర్థం చేసుకోవాలి. సో భక్తియుక్త సేవ అంటే మనం కొంతమంది కర్మమిశ్ర భక్తి చేస్తుంటారు, కొంతమంది కర్మమిశ్ర భక్తి, జ్ఞానమిశ్ర భక్తి అండ్ దెన్ ఇవన్నీ ఉన్నాయి, శుద్ధ భక్తి. కానీ కర్మమిశ్ర భక్తిలో ఏంటంటే కొంత కర్మ చాలా ప్రిడామినెన్స్ ఉండి భక్తి కొంచెం తక్కువ ఉంటుంది. కానీ కొందరు భక్తి చాలా ఎక్కువగా ఉంటుంది కానీ కర్మ కొంచెం తక్కువ ఉంటుంది. సో అటువంటి భక్తి చేయాలని కృష్ణ అంటున్నాడు అని విష్ణు చెబుతారు. సో భక్తి జాదా ఉండాలి, కర్మ కొంచెం ఉండాలి. సో ఆ కర్మ కొంచెం ఉన్న కర్మ కూడా ఆ ఫలాల్ని కూడా కృష్ణుడికి అర్పించేసి కృష్ణుడి యొక్క ఆశ్రయాన్ని పొంది కృష్ణుడికి సంబంధించిన పనులు చేయడమే అది మద్వ్యపాశ్రయ. సో అప్పుడు మత్ ప్రసాద అవాప్నోతి శాశ్వతం స్థానం అవ్యయం. సో ఈ మహాప్రళయంలో కూడా ఈ వైకుంఠ జగత్తుని కూడా నాశనం అవ్వని మనం తెలుసుకుందాం. పరస్తస్మాత్ భావోన్య వ్యక్తో వ్యక్త సనాతన యాస సర్వేషు భూతేషు నశయత్సు న వినశ్యతి. సో ఆ ప్రభుపాద చాలా మాటలు ఆ శ్లోకాన్ని కోట్ చేస్తుంది. సో చేతసా సర్వకర్మాణి మై సన్యస్య మత్పరః బుద్ధియోగం ఉపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ. సో మళ్ళీ ఇదేనా చేతస అంటే కృష్ణుడి యొక్క
కృష్ణుడి అంతఃకరణ అంతా కూడా మన అంతఃకరణ అంటే మనస్సు, బుద్ధి, అహంకారము, చైతన్యం, ఈ 4 వీటిని అంతఃకరణం అంటారు. సో ఈ 4 కూడా కృష్ణుడికి అర్పించి కృష్ణుని శరణు పొంది చేతస సో కర్మలన్నీ చేస్తే మై సన్యస్య మత్పర మత్పర అంటే సో ఈ మత్పర వర్డ్ చాలా సార్లు కృష్ణుడు ఉపయోగిస్తుంటాడు, భగవద్గీత ఉపయోగించాడు. మై సన్యస్య మత్పర చాలా ఇది చాలా ఇంపార్టెంట్. మత్పర అంటే కృష్ణుడి యొక్క సంపూర్ణ శరణు పొంది బుద్ధి యోగం ఉపాశ్రిత్య. సో బుద్ధి యోగం అంటే భక్తి యోగం అని మనం అర్థం చేసుకోవాలి. సో ఈ భక్తి యోగాన్ని ఉపాశ్రయించి మనం చేస్తే మచ్చిత్త సతతం భవ. సో నీ చిత్తము ఎప్పుడు నాలోనే ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. సో మన అంటున్నాడు కృష్ణుడు. సో అందువల్ల మచ్చిత్త సర్వదుర్గాణి, సో మళ్ళీ ఉపయోగిస్తున్నాడు కృష్ణుడు. సో మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాద తరిష్యసి. సో మనం ఇది ఒక్కటి మాత్రం మనం చాలా గుర్తుంచుకోవాలి. మనం సాధన చేయొచ్చు, ఏ పనైనా చేయొచ్చు, మన పరిశ్రమ చేయడం మన విధి. కానీ కృష్ణుడి యొక్క అనుగ్రహం లేకుండా మనం ఏది సాధించలేము. సో ఇదే మనం అర్థం చేసుకోవాలి. సో అందువల్ల కృష్ణుడు మళ్ళీ అంటున్నాడు మత్ ప్రసాద. సో మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ అంటున్నాడు మత్ ప్రసాద, నా అనుగ్రహం ఉంది. సో కృష్ణుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు పొందుతాం? మన చిత్తాన్ని కృష్ణుడిలో దాన్నే తాదాత్మ్యం చెందడం అంటారు. మీరు విన్నారు కదా, చాలా మాటలు తెలుగులో ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్, చాలా మాటలు వింటుంటాం. కృష్ణుడితో తాదాత్మ్యం చెందడం అన్నమాట. కృష్ణుడితో మనం తాదాత్మ్యం చెంది మచ్చిత్త సర్వదుర్గాణి అప్పుడు తాదాత్మ్యం చెంది మనం ఎప్పుడు కూడా కృష్ణుడిలో చిత్తాన్ని పెట్టి మనం ఎప్పుడైతే కర్మలన్నీ చేసుకుంటామో అప్పుడు ఏ విధమైనటువంటి అన్ని విధాలైనటువంటి ఆటంకాలని దాటి మత్ప్రసాద తరిష్యసి అని అంటున్నాడు కృష్ణుడు అనమాట. సో మచ్చిత్త అతచేత్వం అహంకారం నా శ్రోష్యసి వినక్షసి. కానీ అహంకారంతో ఇవన్నీ కూడా విడిచిపెట్టేసి నాకు ఇష్టమైంది నేను చేస్తాను అని అనుకుంటావో అప్పుడు వినశ్యసి, సర్వనాశనం అయిపోతావు అని కృష్ణుడు అంటున్నాడు. సో అహంకారాన్ని ఆశ్రయించి నాయోస్య ఇతి మన్యసే, నేను యుద్ధాన్ని చెయ్యను అని అనుకున్నా సరే మిథ్యైష వ్యవసాయోస్మి ప్రకృతి స్వాం నియోక్షసి. మనం కృష్ణ అంటున్నాడు అనమాట, నువ్వు అలా అనుకున్నా సరే నీ స్వభావం ప్రకారం ఈ స్వభావం చాలా ఇంపార్టెంట్ అండి. సదృశే చేష్టే స్వస్య జ్ఞాని ప్రకృతి జ్ఞానవాన్ అపి ప్రకృతి యాంతి భూతాన్ని నిగ్రహాన్ని కిం కరిష్యసి 3వ అధ్యాయంలో కృష్ణ చెప్తాడు. సో ఈ స్వభావం చాలా డేంజరస్ అన్నమాట. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అధర్మం మన స్వభావం మనకి అధర్మం చేయాలని, పాపకర్మలు చేయాలని మనకి కోరిక ఉంటుంది, కానీ మనం సతమతం అవుతూ ఉంటాం. కానీ అధర్మమే నా ధర్మం, అధర్మం చేసినా ఏం అవదు, ఈ అధర్మమే స్వభావం అయిపోతే మరి రావణాసురుడికి అధర్మమే స్వభావం అయిపోయింది. ఇప్పుడు రాముడు వచ్చి కంప్లీట్ సర్వ కులాన్ని నాశనం చేస్తుంది, లంకని నాశనం చేస్తుంది. సో చాలా డేంజరస్ అన్నమాట మనం. సో ఈ స్వభావం చాలా ఇంపార్టెంట్. సో ఈ స్వభావం ఉన్న వాళ్ళు కృష్ణ అంటున్నాడు అనమాట, నీ స్వభావం అంటే క్షత్రియ స్వభావం. మహాభారతం రాశారనమాట. మహాభారతం ప్రారంభం అవ్వక ముందు భీష్మదేవుడు అంతా
అతిరథుడు ఎవరు, అర్ధరథుడు ఎవడు, మహారథం, ఇవన్నీ కూడా వివరాలు చెప్తున్నాడు. కర్ణుడిని అర్ధరథకుడు అని విశ్లేషణ చేస్తే కర్ణుడికి కోపం వచ్చి, నువ్వు ఎన్నాళ్ళు ప్రధాన సేనాపతిగా ఉంటే అన్నాళ్ళు నేను యుద్ధం చేయనని ప్రతిజ్ఞ పడతాడు. అలా ప్రతిజ్ఞ పట్టినా సరే ప్రతిరోజు యుద్ధ భూమికి వచ్చి చూసి వెళ్ళిపోయేవాడు, యుద్ధం చేసేవాడు కాదట. సో మన స్వభావం, మన సహజంగా వచ్చిన స్వభావం మనల్ని ఈడ్చుకెళ్తుంది ఆ పని చెయ్యాలి అని. సో నువ్వు అహంకారాన్ని ఆశ్రయించి నేను యుద్ధం చేయను అని అనుకుంటున్నావు, కానీ నీ స్వభావం ప్రకారం నువ్వు యుద్ధం చేస్తావు. అది సహజం, ఎందుకంటే నీ స్వభావం అది. సో స్వభావ జైన కౌంతేయ నిబద్ధ స్వేన కర్మణ కర్తుం నేర్చసి అని. సో ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో ఈశ్వర సర్వభూతానాం హృద్దేషు అర్జున తిష్టతి భ్రామయం సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈ శ్లోకం బాగా అర్థం చేసుకోవాలి మనం, శ్రద్ధగా వినండి. మనం అందరూ కూడా అంటుంటాం, ఇదే నా స్వభావం అండి, ఏం చేయడం, కోపంగా ఉండడే నా స్వభావం. స్వభావంగా పనిచేసే వాళ్ళు మన ప్రకృతి ప్రకారం స్వభావంతో పనిచేసే వాళ్ళు జంతువులు అన్నమాట. సో జంతువులకి నేను ఇది చేస్తాను ఇది చేయను అనే చాయిస్ ఉంటుంది, ఆ ప్రకృతి చేస్తుంటుంది. సో మనం కూడా మన స్వభావం ప్రకారం పని చేస్తూ ఉంటే మనం జంతువులుగా పరిగణించబడతాం. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ ప్రకృతి చేస్తుందా, కానీ మనం ఎప్పుడు అర్థం చేసుకోవాలి, ప్రకృతి జడము. సపోజ్ నేను ఒక మైక్రోఫోన్ లో మాట్లాడతాను అనుకోండి, ఆ మైక్రోఫోన్ లో నేను కృష్ణుడి గురించి మాట్లాడినా, బూతులు తిట్టినా ఎవరినైనా, ఆ మైక్రోఫోన్ ప్రసారం చేస్తుంది. అది ఆ మైక్రోఫోన్ యొక్క నేచర్ అన్నమాట, స్వభావం అన్నమాట అది. కానీ ఈ మైక్రోఫోన్ ఎలా పనిచేస్తుంది, విద్యుత్ ద్వారా పనిచేస్తుంది అన్నమాట. ఆ విద్యుత్, సో నేను తిట్టినా నేను పొగడినా విద్యుత్తుకి అంటదు. విద్యుత్ బాధ్యత కాదు, విద్యుత్ని మనం పనిష్ చేయలేం. విద్యుత్ అన్ని చోట్ల విద్యుత్ లేకుండా మైక్ పనిచేయదు, కానీ విద్యుత్ ద్వారానే ఈ మైక్ పనిచేస్తుంది. కానీ ఏం పని చేసినా, చెడ్డ పని చేసినా, మంచి పని చేసినా విద్యుత్కి అంటది అన్నమాట. అర్థమైందా? అలాగే మన స్వభావంతో మనం పనిచేస్తున్నా మనల్ని ఎవరు చేయిస్తున్నారు? ఆ ఈశ్వరుడే. ఈశ్వర సర్వభూతానాం హృద్దేషు అర్జున తిష్టతి. కృష్ణ, ఆ ఈశ్వరుడే అందరి హృదయాల్లో పరమాత్మ రూపంలో కూర్చుని అందరితో పనులు చేయిస్తున్నాడు. ఈశ్వరే యంత్ర రూఢాని మాయయ రామయం సర్వభూతాన్ని. సో కొన్ని లక్షల రకాలైనటువంటి ఉపాధులు ఉన్నాయి. ఆ ఉపాధుల్లో ఈ పరమాత్మ వల్లే మనం ప్రవేశిస్తున్నాం. సో ఇది అన్నమాట. సో అందువల్ల కృష్ణ ఇక్కడ ఏంటి కనెక్షన్ ఏంటి? సో స్వభావం, నువ్వు స్వభావంతో పనిచేస్తావు అని ఇక్కడ కృష్ణుడు ఏంటి అంటున్నాడు, పరతత్వాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు మన కోసం. నువ్వు ఈ ప్రకృతి అంతా ఎలా నడుస్తుంది? నేను ఈశ్వరుడు పరమాత్మ రూపంలో అందరి హృదయాల్లో కూర్చుండి అందరితో నేను చేయిస్తున్నాను. కానీ పాపాలు పుణ్యాలు కృష్ణుడికి అంటుతాయా? మనకెందుకు అంటున్నాయి? కృష్ణుడే చేయిస్తున్నాడు కదా. అంటే మన యొక్క కర్మలకి కృష్ణకి సంబంధం ఏమి ఉండదు కదండి. కృష్ణుడు చేయించకపోతే మనం ఎలా చేయగలం? పరమాత్మ మనకి ప్రేరణిస్తుంటాడు కదా, అదే కదా నేను చెప్తుంది ఇప్పుడు. ఈశ్వర సర్వభూతానం హృదయేషు అర్జున తిష్టతి రామయం సర్వభూతాని యంత్ర రూఢాని మాయయ.
అంటే కృష్ణుడు తీర్చిన మన కోరిక ప్రకారం మన కోరిక ప్రకారం చేస్తుంది. ఆ కోరిక, సో ఆ కోరికను మనం మార్చాలన్నమాట. అందువల్ల కృష్ణుడు చెప్తున్నాడు తమేవ శరణం గచ్చ. ఇక్కడ అన్ని చోట్ల నేను అంటున్నాడు, ఇక్కడ మాత్రం అతను అంటున్నాడు. తమేవ, అతనికి నువ్వు సరెండర్ అవని అంటున్నాడు. సో తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ ప్రసాదాత్ పరాం శాంతి స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. సర్వభావేన అంటే సర్వభావేన అంటే అంటే ఏ విధంగా చూసుకున్నా అన్ని విధాలుగా. సర్వభావేన అంటే మనస వాచ కర్మణ. మనస వాచ కర్మణ ఈ మూడింటిని కృష్ణుడికి అర్పించడమే సర్వభావేన భారత. తమేవ శరణం గచ్చ. ఇదే 7th canto భాగవతంలో ప్రభుపాద చాలా విస్తారంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కర్మిష్ఠులు అందరూ కూడా, కొంతమంది పుణ్యాత్ములు ఏం చేస్తారంటే వాళ్ళు మనస వాచ కర్మణతో చేసిన పనులు కర్మలకి ఒక ఫలాన్ని కృష్ణుడికి అర్పిస్తారు. అది తర్వాత కానీ దాన్ని నిష్కామ కర్మయోగం అంటారు. కానీ ప్రభుపాద అంటారు భక్తి యోగంలో మాత్రం నిజమైన సన్యాసం ఏమిటి అంటే భక్తులైన వాళ్ళు తన మనస వాచ కర్మల్ని కృష్ణుడికి అర్పిస్తారు. మొదట్లో ఈ మూడింటిని కృష్ణుడికి అర్పించి అప్పుడు ఈ మూడింటితో కృష్ణుడికి ఇష్టమైన పనులు చేస్తారు. అది నిజమైన సన్యాసం. అందువల్ల ప్రభుపాద అంటారు వైష్ణవ సన్యాసులకి త్రిదండి సన్యాసి అంటారు. మూడు స్టిక్స్ కట్టబడి ఉంటాయి. మూడు అందువల్ల అదేంటంటే మనసవాచ కర్మణ అర్పించడం అన్నమాట. సో ఒకటి చిన్నది కూడా ఉంటుంది, అది ఆత్మ అన్నమాట. సో కానీ మాయావాదులు మాత్రం ఏకదండి సన్యాసి. మన వైష్ణవులకి మూడు దండాలు ఒక గుడ్డతో కట్టబడతారు. కానీ మాయావాదులు మాత్రం ఒక శరీరాన్ని అర్పిస్తారు. వాళ్ళు మనసా వాచ మనస్సుని అర్పించరు, వాళ్ళు ఆత్మని కూడా అర్పించరు. వాళ్ళు ఒక శరీరాన్ని కర్మలు మాత్రం అర్పిస్తారు. కానీ మనస వాచ కర్మణ ఉండవు అన్నమాట. కానీ భక్తులకి మాత్రం మన ఈ మూడు కూడా మొదట కృష్ణుడికి అర్పించి ఆ మూడిటితో కృష్ణుడికి నచ్చిన పనులు చేయడమే సర్వభావైన భారత. తమేవ శరణం గచ్చ సర్వభావైన భారత. అదనమాట. తత్ప్రసాదాత్ పరాం శాంతి. పరమశాంతి అంటే ప్రభుపాద రాస్తారు 5వ అధ్యాయంలో అన్అడల్టరేటెడ్ పీస్ అండి. అన్అడల్టరేటెడ్ పీస్. మనకి ఈ ప్రపంచంలో శాంతి అనేది ఎవరికి దొరకదు అన్నమాట. సో అది చాలా కష్టం. శాంతి దొరకడం, శాంతము ఆనందం ఈ రెండు దొరకడం చాలా కష్టం. సో అందువల్ల ఎవరైతే తమేవ శరణం వచ్చే సర్వభావైన భారత. సో అందువల్ల మనం ప్రస్థానత్రయం అంటారు కదా. ప్రస్థానత్రయం అంటే ఉపనిషత్తులు, వేదాంత సూత్ర అండ్ భగవద్గీత, ఇది ప్రస్థానత్రయం అంటారు. సో శ్రీ రామానుజుల వారు ఇది శ్రవణము, మననము, నిధిధ్యాస అంటారు కదా. సో ఈ ఉపనిషత్తులన్నీ కూడా శ్రవణం అనమాట. దాన్నే ప్రస్థానత్రయం అంటారు. సో శ్రవణం స్టేజ్, ఈ వేదాంత సూత్రం మననం, నిధిధ్యాస అంటే భక్తి అనమాట. సో ఇది భగవద్గీత.
సో ఈ భగవద్గీత శ్రీ రామానుజు అంటారు శరణాగతి గద్యం అంటారు. శరణాగతి సో రామాయణాన్ని శరణాగతి గద్యం అంటారు. సో ప్రతి కాండంలో బాలకాండం, అయోధ్యకాండ, ఈ అన్ని కాండల్లో ఎవరో ఒకరు శరణు పొందుతుంటారు. సో ఈ శరణు సో కృష్ణుడు ఇవన్నీ ఇంకా కన్క్లూజన్కి వచ్చేసి ఇప్పుడు చెప్పబోయే శ్లోకాల్లో కన్క్లూజన్ చెప్తారనమాట. అతి ఉత్కృష్టమైనటువంటి పదాన్ని మనకి ఇస్తున్నాడు అనమాట. సో ఇక్కడ నాంది అనమాట. సో తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ ప్రసాదాత్ పరాం శాంతి. సో పరమ శాంతిని పొందుతారు. సో పరమ శాంతిని పొందడం అంటే భక్తిని పొందుతారని మనం అర్థం చేసుకోవాలి. సో భక్తి భుక్తి ముక్తి సకలి అశాంత కృష్ణ భక్త నిష్కామ అతయేవ శాంత. మనం చైతన్య చైతన్యలో. సో భుక్తి ముక్తి అంటే ఇంద్రియ తృప్తి కోసం కర్మల్ని చేసేవాడు, కర్మకాండం చేసేవాళ్ళు ముక్తి. సో ముక్తి పొందాలని ప్రయత్నిస్తున్నవాడు ముక్తి సిద్ధి అంటే ఈ అష్టాంగ 8 రకాలైనటువంటి యోగ సిద్ధుల్ని పొందాలని. ఈ ముగ్గురు కూడా వీళ్ళు ఏంటంటే అశాంతిని పొందుతారు. ఎందుకంటే ఏదో ఒకటి కావాలి అని వాళ్ళకి కోరిక. కానీ నిష్కామ కృష్ణ భక్త నిష్కామ అతయవ శాంత. సో కృష్ణ భక్తులు మాత్రం నిష్కాములు అంటే కృష్ణుడి ఆనందం తప్ప నాకు మరొక ఆనందం కృష్ణుడి ఆనందంలో మనం ఆనందం పొందడమే నిష్కామ భక్తి అని ప్రభుపాద్ 2వ స్కందం భాగంలో రాస్తారు. అకామ సర్వకామ మోక్షకామ ఉదారది. కృష్ణుడి ఆనందమే మన ఆనందం, మన కోరికలే కృష్ణుడి కోరికలే మన కోరికలు. సో ఇలాగ మనం చేస్తే అది అకామ భక్తి అని ప్రభుపాద్ చెప్తారు కదా. సో అందువల్ల నిష్కామ భక్తి అంటే కృష్ణుడు ఆనందంలో మన ఆనందం. సో గోపికలు పరాకాష్ఠం అన్నమాట. నిష్కామ భక్తులు అంటే వాళ్ళని కృష్ణుడు వల్ల విరహం వల్ల ఎంతో దుఃఖాన్ని పొందుతున్నారు. కానీ వాళ్ళు శరీరాన్ని ప్రాణవాయువుని విడిచిపెట్టడానికి అంగీకరించట్లేదు. సో ఉద్ధవుడు అంటాడు అనమాట, మీరు ఇంత బాధగా ఉంటే మీరు ఎలా బ్రతికున్నారు అని అంటే, అప్పుడు వాళ్ళు అంటారు ఈ ప్రాణాలన్నీ కూడా మా ప్రాణాలన్నీ కృష్ణుడి దగ్గరే ఉన్నాయి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మా వల్ల కృష్ణుడికి చాలా ఆనందం కలుగుతుంది. ఇప్పుడు కృష్ణుడు వెళ్ళిపోయే ముందు చెప్పాడు, నేను మళ్ళీ వస్తాను, మీరు ఏడవకండి అని. అక్రూరుడు తీసుకెళ్తుంటే రథం మీద నిలబడి వాళ్ళకి ఆశ్వాసన ఇస్తాడు కృష్ణుడు. సో అందువల్ల మేము బ్రతుకున్నాం. ఎందుకంటే కృష్ణుడి కోసమే మేము బ్రతుకున్నాం. ఎందుకంటే మళ్ళీ వచ్చి మేము లేవని తెలిసి కృష్ణుడు దుఃఖపడతాడేమో అని మాకు చాలా బాధ. అందువల్ల మాకు బాధగా ఉన్నా సరే మేము ఇంకా బ్రతికే ఉన్నాము, ఎందుకంటే కృష్ణుడి కోసం మేము బ్రతుకుతున్నాము అని వాళ్ళ భావన అన్నమాట. సో అందువల్లే ఉద్ధవుడు అన్నాడు, వందే నందవ్రజ స్త్రీణాం ఏషాం నందవ్రజ స్త్రీణాం పాదరేణుం అభిక్షణశః ఏషాం హరికథోద్గీతం పునాతి భువనత్రయం. సో ఇది వాళ్ళు యుద్ధుడు ప్రార్థిస్తాడు అనమాట. వందే నందవ్రజ స్త్రీణాం, ఈ గోపికలకి నేను ప్రార్థిస్తున్నాను. వాళ్ళ పాద ధూళిలో నేను అభిషిక్తుడిని అవ్వాలని, ఆ పాద ధూళికి నేను ప్రణామాన్ని అర్పిస్తున్నాను. ఎందుకంటే ఏషాం హరికథోద్గీతం, వాళ్ళు ఎప్పుడు కృష్ణుడి యొక్క కథలు చాలా గట్టిగా కీర్తించారు. ఆ కీర్తన వల్ల పునాతి భువనత్రయం, ఈ 3 లోకాలు కూడా పవిత్రమైపోతాయి అని. అటువంటి గోపికలకి ఒక పాద స్పర్శ కోసం, పాద ధూళి కోసం నేను
బృందావనంలో చెట్టు చేమలు శాఖలై పుట్టి లతలై పుట్టి వాళ్ళ ఎందుకంటే డైరెక్ట్ గా అడిగితే వాళ్ళు ఇవ్వరు. అందువల్ల అలాగా నేను వాళ్ళ పాదధూళిని పొందాలి అని కోరుకుంటున్నానని వాళ్ళు ప్రణామం చేసి వెళ్ళిపోతారు. సో నారదముని భక్తి నారద భక్తి సూత్రంలో కూడా భక్తులు ఎవరు అంటే గోపికలు అని అతను అంటాడు. సో హైయెస్ట్ అదే అనమాట. సో దాన్నే నిష్కామ భక్తి. నిష్కామ భక్తి అంటే కృష్ణుడు ఆనందంలో. సో ప్రభుపాద చెప్తారు, గోపికలు కృష్ణుడికి ఆనందం కలిగించడం కోసం వాళ్ళ శరీరాలకి బాగా అలంకారాలు చేసుకునేవారు. కానీ వాళ్ళ మీద అలంకారాలు చేసుకోవాలని, శృంగారం చేసుకోవాలని ఎప్పుడు కోరిక ఉండదు. కానీ కృష్ణుడికి ఆనందం కృష్ణుడు నేను బాగా అలంకారం చేసుకుంటే కృష్ణుడి కళ్ళకి ఆనందం కలుగుతుంది, అందువల్ల నేను అలంకారం చేసుకుంటాను అని వాళ్ళు అలంకారం చేసుకునేవారు. అది అటువంటి వాళ్ళు పరమశాంతి పొందుతారు. అటువంటి వాళ్ళు స్థానం ప్రాప్యసి శాశ్వతం అదనమాట. సో ఇటుదే ఇప్పుడు కృష్ణుడు సమాప్తం చేస్తున్నాడు అనమాట భగవద్గీత. ఇటితే జ్ఞానమాఖ్యాతం గుహ్యతమం తరం మయా విమృశ్యాద్ అశేషేన యథా ఇచ్చసి తథా కురు. ఇది చాలా ఇంపార్టెంట్. యథా ఇచ్చసి తథా కురు అంటున్నాడు. నువ్వు ఏం చేయాలనుకుంటావో అది చెయ్యి, నేను నీకు జ్ఞానాన్ని ఇచ్చాను. సో యుద్ధం చెయ్యని కృష్ణుడు చెప్పలేదు ఇక్కడ. సో నేను నీకు జ్ఞానాన్ని ఇచ్చాను, ఈ జ్ఞానాన్ని విమర్శను బాగా శుద్ధంగా క్షుణ్ణంగా విస్తారంగా అర్థం చేసుకుని అనలైజ్ చేసి నువ్వు నిర్ణయం తీసుకో. యథా ఇచ్చేసి తథాకురు. నీకు చాలా కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ నీకు ఇచ్చాను, రహస్యమైనటువంటి జ్ఞానాన్ని నీకు ఇచ్చాను, అటువంటి జ్ఞానాన్ని నీకు ఇచ్చాను. సో అక్కడ ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానగా అప్పుడు నేను చెప్పాను. ఇతి అంటే సమాప్తం చేయడం అనమాట. సో అక్కడే కృష్ణుడు సమాప్తం చేసేసాడు. భగవద్గీత అదే 15th చాప్టర్ లాస్ట్ అన్నమాట. ఇవన్నీ అడిషనల్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మళ్ళీ 18వ అధ్యాయం మళ్ళీ చెప్పి 18వ అధ్యాయాన్ని మళ్ళీ సమాప్తం చేస్తాడు. ఈ జ్ఞానం ఇతితే జ్ఞానం ఆఖ్యాతం. ఇతి అంటే సమాప్తం అదనమాట. సో కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ వేదాల్లో అన్ని రకాలైనటువంటి జ్ఞానాలు చాలా రకాలైన జ్ఞానాలు ఉన్నాయి. కానీ నారదముని అంటాడు జ్ఞానం గుహ్యతమం యత్ సాక్షాత్ భగవతోదితం అన్వోచ గమిష్యంత కృపణ దీనవత్సల అని. సో సాక్షాత్ కృష్ణుడు చెప్పిన జ్ఞానం అన్నిటికన్నా పరమ రహస్యం అని, అన్నిటికన్నా ఉత్తమైన జ్ఞానం అని మనం అర్థం చేసుకోవాలని నారదముని అంటాడు ఫస్ట్ క్యాంటో. సో కృష్ణుడు చెప్పిన ఈ జ్ఞానం పరమ రహస్యం. ఆ పరమ రహస్యాన్ని కృష్ణుడు ఏమంటున్నాడు అంటే విశ్వనాథ చక్రవర్తి చెప్తారు, హే కృష్ణ, హే అర్జున, నేను నీకు ఇస్తున్న మళ్ళీ మరో 2 శ్లోకాల్లో నేను నీకు ఇస్తున్న జ్ఞానాన్ని నారదముని, వేదవ్యాసుడు, వశిష్ఠముని వీళ్ళందరూ కూడా రాసిన పుస్తకాల్లో కూడా ఈ జ్ఞానాన్ని పొందలేవు, ఈ జ్ఞానాన్ని వాళ్ళు ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు రిలేటివ్లీ ఓమ్నిషియంట్. నేను సర్వజ్ఞుణ్ణి, కానీ వాళ్ళు సర్వజ్ఞులే కానీ అంతా తెలియదు. వాళ్ళు రిలేటివ్ అనమాట. కొన్ని విషయాల గురించి అన్ని తెలుస్తాయి, కానీ అన్ని విషయాలు వాళ్ళకి తెలియవు. అందువల్ల నువ్వు నాకు ఇష్టం కాబట్టి, నాకు పరమ మిత్రుడు కాబట్టి, పరమ ప్రియుడివి కాబట్టి నారదముని, వేదవ్యాసుడు, వశిష్ఠముని, అసిత, దేవల వ్యాస వీళ్ళందరికీ కూడా ఇవ్వని జ్ఞానాన్ని నేను నీకు ఇస్తున్నాను అని కృష్ణ చెప్పారు. సో మనం ఎంత అదృష్టవంతులో మనం అర్థం చేసుకోండి. సో వాళ్ళు పొందలేని జ్ఞానాన్ని కృష్ణుడు అర్జునుడికి ఇచ్చాడు. అర్జునుడు ఒక గృహస్థుడు, కానీ కృష్ణుడి యొక్క పరమ భక్తుడు. సో అందువల్ల
ఈ పరంపర జ్ఞానాన్ని మళ్ళీ స్టార్ట్ చేయడానికి కృష్ణుడు ఈ సన్యాసుల్ని కానీ మునుల్ని కానీ చూస్ చేసుకోలేదు, అర్జునుడిని చూసుకున్నాడు. ఎందుకంటే తను భక్తోసిమే సఖాసేతి రహస్యం ఏతదుత్తమం, నువ్వు నా భక్తుడివి సకుడివి కాబట్టి నేను నీకు పరమ జ్ఞానాన్ని నేను నీకు ఇస్తున్నాను అని. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ భగవద్గీత 3 శతకం అన్నమాట. ఒకటి కర్మ శతకం, జ్ఞాన శతకం అండ్ భక్తి శతకం. సో మొట్టమొదటి ఈ భగవద్గీత విశ్వనాథ ఠాకూర్ కంపేర్ చేస్తారనమాట. ఒక నిధి ఒక పెద్ద బాక్స్ అన్నమాట. ఆ బాక్స్ లో ఈ పెద్ద నిధి ఉన్నదన్నమాట. సో ఈ బాక్స్ లో కింద బంగారంతో చేయబడిన ఈ చేయనట్టు ఒక విలువైన వస్తువు ఉన్నదన్నమాట. ఆ వస్తువు ఏంటంటే కర్మజ్ఞానం, కర్మశతకం, మొట్టమొదటి 6 అధ్యాయాలు. సో పైన రత్నాలతో వజ్రాలతో చేయబడిన జ్ఞాన శతకం ఇదన్నమాట. సో మధ్యలో అతి బహుమూల్యమైన కోహినూరు వజ్రం ఈ వెలకట్టలేరు అని అలాగనమాట. సో ఈ కౌస్తువ వాళ్ళు అంటారు ఒక చంద్రమౌళీశ్వర స్వామి అని స్ఫటికలింగం ఉన్నదన్నమాట. ఆ స్ఫటికలింగం యొక్క వాల్యూ ఎవరు కట్టలేరంట. కైలాసంకి వెళ్ళి ఆ లింగాన్ని తీసుకొచ్చారు, స్ఫటికలింగం అన్నమాట. సో ఇప్పటికీ ఆ శంకరాచార్యుల సంప్రదాయంలో వచ్చిన సన్యాసులు ఒకటి రత్న వినాయకుడు, రత్న గణపతి అండ్ ఈ స్ఫటికలింగం, ఈ 2 కూడా అతను శంకరాచార్యుల వారు కైలాసం నుంచి తీసుకొచ్చారని అంటారు. ఆ స్ఫటికలింగానికి ఇప్పటికి కూడా అతి మూల్యం కట్టలేరండి, అంత వాల్యూ అయిందన్నమాట అది. అటువంటి దానికన్నా ఏంటంటే కౌస్తుభం, ఆ కృష్ణుడు వేసుకునేటువంటి కౌస్తుభం, కృష్ణుడి మెడలో వేసుకున్న ముత్యాల హారాలు ఇవన్నీ కూడా. సో అటువంటి ముత్యాల హారమే అటువంటి కౌస్తుభం యొక్క జెమ్ అన్నమాట. అదే భక్తి యోగం అన్నమాట. దాన్ని మధ్యలో పెట్టారు ఈ 6 అధ్యాయాలు. సో 6 మళ్ళీ 65, 66 ఈ 2 శ్లోకాలు అన్ని జ్ఞానం కన్నా కూడా పరమ ఉత్కృష్టమైన జ్ఞానాన్ని ఈ 2 శ్లోకాల్లో అది ఇచ్చారు. అదేంటంటే భక్తి యొక్క మేడ్ సర్వెంట్, భక్తి యొక్క సేవకురాలని కృష్ణాచార్యులు చెప్తారు. సో ఇవన్నీ కూడా కృష్ణుడు అర్జునుడికి చెప్పేశాడు, యథా ఇచ్చసి తథా కురు అని. నువ్వు ఎలా భావిస్తావో అలా చెయ్యి అని. సో ఈ భగవద్గీతలో ఈ 3 కూడా కృష్ణుడు చెప్తాడు అనమాట. యథా ఇచ్చసి తథా కురు, ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరం మయ విమృశేన అశేషేన యథా ఇచ్చసి తథా కురు. సో ఈ భగవద్గీతలో కర్మయోగం ఉన్నది, జ్ఞానయోగం ఉన్నది, భక్తి యోగం ఉన్నది. సో కృష్ణుడు అర్జునుడికి చెప్పేశాడు, యథా ఇచ్చసి తథా కురు, నువ్వు ఎలా చేయాలనుకుంటావో అలా చెయ్యని. అంటే అప్పుడు అర్జునుడు బాగా ఆలోచిస్తున్నాడు, ఏం చేయాలి ఇప్పుడు. కృష్ణుడు చెప్పిన జ్ఞానాన్ని అంతటిని కూడా మరోసారి వల్లి వేసుకుంటున్నాడు, మళ్ళీ ఆయన అతన్ని మననం చేసుకుంటున్నాడు. సో అప్పుడు కృష్ణుడికి నేను చెప్పాను కదా చాలాసార్లు, కృష్ణుడు చాలా రకాలైనటువంటి భావాలతో కృష్ణుడు భగవద్గీత చెప్పాడు. మాతృభావంతో, పితృభావంతో, గురుభావంతో, శాసనం, రాజభావంతో, ఇలాగా చాలా రకాలైనటువంటి భావాలతో కృష్ణుడు చెప్పాడు. కానీ చాలా ఎక్కువగా భగవద్గీతలో మనం కృష్ణుడు మాతృభావాన్ని చాలా ప్రదర్శిస్తాడు. మాతృభావం అంటే ఒక తల్లి తన బిడ్డల మీద తప్పుల్ని చూడదన్నమాట. సో ఒక తల్లికి కొడుకంటే ప్రేమ తప్ప ఇంకా ఉండదు. ప్రభుపాద చెప్తారు, తల్లికి కొడుకు దొంగైనా సరే వాడి మీద ప్రేమ తగ్గదని 10వ భాగంలో రాస్తారు.
సో అటువంటి యూనో సో తల్లి యొక్క స్వభావం అదనమాట. ఒక కొడుకుని ప్రేమించడం తప్ప మరి ఆవిడికి తెలియదు అనమాట. సో అలాగా సో చాలా దయతో యూనో కృపతో యూనో కొడుకుని బాగు చేయాలని సరిదిద్దాలని చూస్తుంటుంది. సో తండ్రితో అందరితో వాళ్ళు ఏమైనా డేంజరస్ ఉంటే ప్రమాదం ఉంటే రక్షించడానికి తల్లి ఎప్పుడు ప్రయత్నిస్తుంది. సో అలాగా కృష్ణుడు చాలా మాతృ స్వభావంతో భగవద్గీత చెప్పాడన్నమాట. సో అప్పుడు ఈ అధ్యాయం ఇది పూర్తి చేసుకుని ఇంకా సమాప్తం చేయాలనుకుంటే అప్పుడు అర్జునుడు మొక్క ముఖం చూసి ఇంకా అర్జునుడు ఇంకా సంతృప్తి పొందలేదని అర్థం చేసుకుని చాలా కృపతో చాలా దయతో సర్వగుహ్యతం భూయః శృణుమే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. సో ఇక్కడ అంటున్నాడు అనమాట అర్జున, నీకు మళ్ళీ అర్థం అవ్వకపోతే మళ్ళీ అడుగు, నేను మళ్ళీ భగవద్గీత అంతా మళ్ళీ చెప్తాను అని అంటున్నాడు అనమాట. అంటే అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, అర్జున ఇప్పటి వరకు చెప్పిన జ్ఞానాలన్నింటిలో కూడా పరమ రహస్యమైన నీకు జ్ఞానాన్ని ఇస్తున్నాను. అదేమిటంటే 9వ అధ్యాయం యొక్క సారాంశం మళ్ళీ నీకు చెప్పబోతున్నాను అని అర్థం అంటాను. ఎందుకంటే భగవద్గీతలో 9వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్. ఆ 9వ అధ్యాయం నేర్చుకోవాలి. సో మళ్ళీ నీకు చెప్తాను అని కృష్ణ అంటున్నాడు. సో అని అప్పుడు ఈ 2 శ్లోకాలు చెప్పి మన్మనాభవ మద్భక్తో సర్వధర్మాన్ని పరిత్యజ్య. సో ఈ సర్వధర్మాన్ని పరిత్యజ్య ఏమిటంటే చర్మ శ్లోకం అన్నమాట, చర్మ శ్లోకం. సో మనం నెక్స్ట్ వీక్ విస్తారంగా చెప్తాను శరణాగతి అంటే ఏమిటో, కృష్ణుడి యొక్క శరణు ఎలా పొందాలో ఇవన్నీ కూడా నెక్స్ట్ వీక్ సమాప్తం జరుగుతాం. 18వ అధ్యాయం విభీషణ శరణాగతి ఇవన్నీ కూడా మనం కొంచెం చెప్పుకుని అసలైనటువంటి శరణాగతి అంటే ఏమిటో మనం డిఫైన్ చేసి మనం భగవద్గీత సమాప్తం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు, చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఎవరికైనా సందేహాలు ఉన్నాయంటే ప్రభుజీని అడగచ్చు. హరే కృష్ణ. ప్రభుజీ అంటే 62వ అడిగినాడు. హరే కృష్ణ ప్రభు. ఆశ్రయం అంటే ఆశ్రయ, దానికి మళ్ళీ డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయండి. ఆశ్రయం అంటే చెప్పండి ప్రభు. అంటే భక్తియుక్త సేవ అని ఓకే ప్రభు. హరే కృష్ణ. అంటే భక్తి, కర్మ మిశ్ర భక్తి, జ్ఞాన మిశ్ర భక్తి అని ఉన్నాయి కదా, ఆ మిశ్రణలో భక్తి ఎక్కువ ఉండాలన్నమాట. భక్తిని ఎక్కువ పెట్టి సేవ చేయడమే ఆశ్రయం అంటారు. సో ఆశ్రయం అంటే భక్తి అంటే డెఫినేషన్ ఏంటి? డెఫినేషన్ ఏంటంటే ప్రేమపూర్వక శరణం. ప్రేమతో కృష్ణుడిని శరణు వేడుకో. అడగండి సనాతన్. 62వ శ్లోకాలో మీరు అది తామ్ అంటే కృష్ణుడు ఇపోకు మయి అని చెప్పి అంటే నాకు అని చెప్పి తర్వాత తామ్ అని అన్నప్పుడు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాక అది కొద్దిగా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే అక్కడ తామ్ ఎందుకు వాడారు? ద్వితీయ విభక్తి ఆ గురించి చెప్తూ అతను అలాగా కృష్ణుడు ఏదో
వాళ్ళ ఏదో నాకు టెక్నికల్ ఎక్స్ప్లెనేషన్ ఉందండి సంస్కృతంలో సందర్భాల్లో వాళ్ళు డెఫినేషన్ ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, నాకు గుర్తులేదు. కృష్ణుడు ఎందుకు అన్నాడు తమేవ శరణం గచ్చాను అన్ని, ఇప్పుడు వరకు అంతా అన్నాడు నేను నేను నేను. కృష్ణుడు కూడా చాలా మాయావి అంట కదా, అతని లీలలన్నీ కూడా అందరినీ సందేహంలో పడేస్తాడు, సందేహంలో పడేస్తారు. ఇక్కడ అన్ని నేను నేనే అన్నాడు, మళ్ళీ ఇప్పుడు అతను అంటున్నాడు, అతను నేను వేరా. అదేదో రహస్యం ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఈ రోజే నాకు ఇది వచ్చింది ప్రభుజీ, ఇంతవరకు నుంచి రాలేదు, మొదటిసారి విన్నా నేను ప్రభుజీ. చాలా బాగుంది క్లాసు. కొంచెం దయచేసి ఉన్నప్పుడు కొంచెం గ్రూప్ లో పెట్టండి ప్రభుజీ. నేను ఒక తెలంగాణ స్టేట్ లో ఉంటాను, అంతకుముందు గౌరాంగ్ దాస్ ప్రభుజీ ఇది కూడా విన్నాను క్లాసెస్, చాలా బాగుంది ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే నాది ఒక చిన్న అనుమానం ప్రభుజీ, ఇప్పుడు భగవద్గీత ఇవన్నీ పుట్టినవి భారతదేశంలోనే కదా, అయితే శీల ప్రభుపాద ప్రభుజీ అమెరికా రాష్ట్రమే ఎందుకు వెళ్ళారు ప్రభుజీ? భారతదేశంలోనే ముందు ఐఎమ్ ఎ న్యూ డివోటీ ప్రభుజీ, నేను తప్పుంటే క్షమించండి, తప్పుంటే క్షమించండి. 1931-32లో ప్రభుపాద భక్తి సిద్ధాంత అతని గురుగారు అతనికి ఆదేశం ఇచ్చారు అనమాట. ఈ ఆంగ్లంలో 1930 నుంచి 1965 వరకు 35 సంవత్సరాలు భారతదేశంలో ప్రచారం చేయడానికి ప్రభుపాద్ ట్రై చేశారు. భారతీయులందరూ కూడా ఈ స్వతంత్ర సంగ్రామంలో పాల్గొని తర్వాత స్వతంత్రం పొందిన తర్వాత ఇవన్నీ కష్టాల్లో ఉండి ఎవరు కూడా ఇంట్రెస్ట్ తీసుకోలేదు. సో అప్పుడు అన్నాడు, అమెరికా వాళ్ళని అందరూ ఫాలో వస్తారు, యద్యది ఆచరతి శ్రేష్ఠ తదేవేతరు, అమెరికా అందరూ లీడరు, నేను వెళ్ళి అమెరికల్ని భక్తుల్ని చేస్తే వాళ్ళని చూసి భారతీయులు భక్తులు అవుతారని ప్రభుపాద్ ప్లాన్ అనమాట. అందువల్ల అమెరికా వెళ్ళి వాళ్ళని చేసి వాళ్ళని తీసుకొచ్చి ప్రభుపాద్ అనేవారు అనమాట, మై డాన్సింగ్ వైట్ ఎలిఫెంట్స్. సభల్లో నృత్యాలు చేస్తుంటే భారతీయులందరూ ఆకర్షితులై భారతదేశం వాళ్ళందరూ కూడా భక్తులు అవుతారు. అది మంచి ఉదాహరణ ఇచ్చారు. ఒక ఇద్దరు స్టూడెంట్స్ ఒక హార్మోనియం నేర్చుకోవడానికి, సంగీతం నేర్చుకోవడానికి ఒక టీచర్ దగ్గరికి వెళ్తాడు. ఒక స్టూడెంట్ అంటాడు, ఓ సంవత్సరం అంతా నేను నేర్చుకున్నాను, మళ్ళీ నేర్చుకోవాలనుకుంటున్నాను. మరోడు అన్నాడు, నాకేమి రాదని. సో మొట్టమొదటి వాడికి 1000 రూపాయలు నీకు నెలకి ఫీజు అని. సో రెండో వాడికి 100 రూపాయలు, వాడికి ఏమి రాదని. అంటే అప్పుడు వాడికి ఆశ్చర్యం అవుతుంది, అరే నాకు ఆల్రెడీ మ్యూజిక్ వచ్చి నా దగ్గర 1000 రూపాయలు ఎందుకు తీసుకుంటున్నావు, వీడికి ఏమి మ్యూజిక్ రాదు, వాడికి దగ్గర 100 రూపాయలు. అంటే మొట్టమొదట నువ్వు నేర్చుకున్నంతా మళ్ళీ అంతా పోగొట్టి మళ్ళీ కొత్తగా నేర్పాలి, కానీ వీడికి ఇంకా ఫ్రెష్ కదా, అందువల్ల చాలా వీడికి నేర్పడం. అందువల్ల అమెరికన్స్ అందరు, మనం ఇండియాలో మనం ఎవరైనా కృష్ణుడు భగవంతుడు అంటే కృష్ణుడు ఎందుకు భగవంతుడు, శివుడు కూడా భగవంతుడు, దుర్గా భగవంతుడా, కానీ అక్కడ ప్రభుపాద్ చెప్పారు కృష్ణుడు భగవంతుడా, వెరీ గుడ్. సో వాళ్ళు ఇమీడియట్లీ యాక్సెప్ట్ చేస్తారు. అదేనమాట. ఓకే ప్రభు, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. చెప్పండి ప్రభుజీ. ఆత్మకు మనసు ఇంద్రియాలు ఉంటాయా, ఏమి ఉండవా? ఆధ్యాత్మిక మనస్సు, ఆధ్యాత్మిక ఇంద్రియాలు ఉంటాయి ఒరిజినల్ గా. వాటిని కప్పేసాయి ఈ భౌతిక ఇంద్రియాలు ఏవి అన్నమాట. సో కపిల్ దేవ్ భగవాన్ అంటాడు 3వ స్కంద భాగవతంలో, తీవ్రమైన భక్తి చేసిన వాళ్ళు
ఈ సూక్ష్మ శరీరం భస్మం అయిపోయి బూడిదైపోతుంది అని అంటారు. సో ఈ భక్తి చేయడం వల్ల ఈ సూక్ష్మ శరీరాన్ని మనం భస్మం చేయాలి. ప్రభుజీ, మరి ఆత్మతో ప్రమేయం లేకుండా శరీరం దాని పని తాను చేసుకుంటుందా? లేదండి, లేదు. ఇవన్నీ కూడా చాలా ఇంట్రికేట్ కనెక్షన్ అన్నమాట. ఆత్మ లేకుండా శరీరం పనిచేయదు. ఆత్మ యొక్క కోరిక వల్ల ఈ ప్రకృతి శరీరంతో పనిచేస్తుంది అన్నమాట. అంటే ఆత్మ ప్రమేయం ఉంటుంది శరీరం పనిచేయాలంటే. ఆత్మ కోరిక ఉంటుంది, శరీరం ప్రకృతి ద్వారా పనిచేస్తుంది. కానీ ఆత్మ యొక్క కోరిక ప్రకారం. సో మనం కృష్ణుడిని కావాలి అని కోరుకుంటే ఈ ప్రకృతి మనల్ని భక్తి మందిరానికి పంపిస్తుంది, మందిరానికి లాగుతుంది. హరే కృష్ణ. కృష్ణుడి సేవ చేయాలి, నేను మరో చేయాలి అని మన కోరిక పెట్టుకుంటే సినిమా హాల్స్ కి ఇక్కడికి తీసుకెళ్తుంది. అదనమాట మన కోరిక ప్రకారం ప్రకృతి మనల్ని పనిచేస్తుంది. డిజైర్ చాలా ఇంపార్టెంట్. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. మేము కువైట్ నుంచి మల్లేశ్వర రెడ్డి బ్రో. చెప్పండి ఇంకా. సాయిబాబు గారు రికార్డ్ అయి ఉన్నాయి, యూట్యూబ్ లో పెట్టారంట. చిదానంద జనార్దన్ ప్రభుని అడగండి, వాళ్ళు లింక్ ఇస్తారు. లింక్ షేర్ చేస్తాం. ఈ సెషన్ ఈ ముందు సెషన్ అన్ని రికార్డింగ్ ఉన్నాయి ప్రభుజీ. అదే యూట్యూబ్ లో మీరు అన్ని ఒకే సీక్వెన్స్ లో ఉంటాయి. మనం ముందు కూడా వినొచ్చు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా ప్రభు, తెలంగాణ స్టేట్. తెలుసు ప్రభుజీ. హరే కృష్ణ. నమస్తే సింగాయ కళాదలాదదాయి హిరణ్యాకాశి పూర్వక్షః శీలతం కాలకాలాయి నృసింహ భరతో నృసింహ యతో యతో యామి తతో నృసింహ బహే నృసింహ హృదయే నృసింహ నరసింహ మధు శరణం ప్రపదే కమలవరే నాకాం అద్భుత శృంగ లలితాం హిరణ్యకశిపు తనుబృంద కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ కళాత్మరా 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 జయ కళా नरसिंहदेव भगवान की जय, प्रहलाद महाराज की जय, गौर प्रेमानंदे हरि हरि बोल. Thank you very much. His Grace Ramarup Prabhu की जय. हरे कृष्ण प्रभु जी. हरे कृष्ण. वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमः. కారులో ఉన్నావుగా? కారా? అది కారేగా. సరే, హరే కృష్ణ.